హాయ్ మిత్రులరా, నమ బుద్ధాయ్, జై భీమ్. నేను చరిత్రని పరిచయం చేయడానికి సినిమా తీద్దామన్న విషయాన్ని ఈ మధ్య కాలంలో మనము చెప్పడం జరిగింది. అంటే చరిత్రని మనం పరిచయం చేయాలి కాబట్టి ఈ చెప్పడం వల్ల అప్పుడే మనకు వార్నింగ్లు మొదలయ్యాయి. వార్నింగ్లు ఇప్పుడు కొత్త కాదులేండి. నాకు అన్వేషణ మొదలు పెట్టినప్పటి నుంచి నాకు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. మామూలుగా నేను అవన్నీ బయట పెట్టాలంటే పెద్ద ఒక స్టోరీ అవుతుంది. చాలా వాట్సాప్ బెదిరింపు కాల్స్, మెసెంజర్లు అయితే రకరకాలుగా నువ్వు రిప్లై ఇవ్వరా, నీకు దమ్ము లేదా, ఒక్కటని కాదు, చాలా రకాలుగా వార్నింగ్లు ఇప్పుడు కొత్త కాదు. కానీ ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నా, ఈ వార్నింగ్ విషయాన్ని ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద ఎందుకు చెప్పాలనుకున్నా అనేదే ఇంపార్టెంట్. సో ఇది అవసరం కూడా. అంటే చరిత్ర పరిచయం చేసేటప్పుడు నేను దీన్ని ఎంత ఇష్యూ చేసుకుంటే అంత ఇబ్బంది ఎదురైతే నాకు. నేను ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చరిత్రని పరిచయం చేసే క్రమంలో నాకు వాడు తిట్టినాడు, ఇట్లా వీడు చంపుతా అన్నాడు, వీడు కొడుతా అన్నాడు అని చెప్పుకుంటూ పోతే అది నేను దాన్ని హైప్ చేసి కాంట్రవర్ట్ చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. కానీ అలాంటిది ఏం చేయకుండా నేను ఎవరు ఏమంటున్నా కూడా పట్టించుకోకుండా నేను చరిత్రని పరిచయం చేసుకుంటూ వెళ్ళాను. 4 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 90,000 కిలోమీటర్ల దగ్గర ఉన్నాను. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో మిత్రులారా, నా వాయిస్ వినిపిస్తుందా లేదా? లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే గనా, ఇప్పటికైతే లైవ్లో ఎవరు లేరు. ఇది ఎట్లంటే ఫేస్బుక్ అందరికీ వైరల్ కావాలా ఫేస్బుక్ అంటే, అది దానికి ఎక్కువ రిపోర్ట్లు కొట్టకూడదు. రిపోర్ట్లు లేని ఫేస్బుక్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది. మన దానికి పొద్దున్న లేస్తే రిపోర్ట్లు పడుతూనే ఉంటాయి కాబట్టి ఇది బండి మెల్లిగా పికప్ ఎత్తుకునే కాన్సెప్ట్ కాబట్టి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే వచ్చిన వెంటనే అందరు ఇంకోటి లైవ్లు కూడా మనం చెప్పి రాము, పలానా టైంకి వస్తున్నానని చెప్తే ప్రిపేర్ అయి ఉంటారు. ఇది సడన్గా రావడం వల్ల కూడా అందరూ ఏదో పనుల్లో ఉంటారు కదా, లైవ్లోకి వచ్చేసరికి టైం పడుతుంది. సో ఎనీవే, నా వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది చెప్పండి. క్లారిటీగా వినిపిస్తుంది అంటే పర్వాలేదు, లేదంటే కాలర్ మైక్ తీసేస్తాను నేను. ఈ కాలర్ మైక్ ద్వారా, ఎందుకంటే ఎండాకాలం కదా, ఫ్యాన్ గాలి పెట్టుకున్నా, ఫ్యాన్ శబ్దము మీకు ఇబ్బందికరంగా అవుతుందని చెప్పేసి నేను కాలర్ మైక్ పెట్టుకున్నా. కాలర్ మైక్ అయితే నా వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది. సో వాయిస్ క్లియర్ ఉందా లేదా కామెంట్ పెట్టండి. ఇక్కడ చరిత్రని మనము పరిచయం చేసే క్రమంలో వార్నింగ్లు రావడం కామనే. ఆల్రెడీ నేను బౌద్ధ అన్వేషణలో ఉన్నప్పుడు కూడా చాలా వార్నింగ్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా పడకపోతే, మనం ఆలోచన చేయకపోతే చరిత్ర అంటే, ఇక్కడ చూడండి, అబద్ధము రాజ్యం వెళ్తుంది. అబద్ధము పదే అబద్ధం ప్రచారం అవుతుంది. అబద్ధం ప్రచారానికి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అబద్ధాన్ని ప్రజల ముందు రుద్దుతున్నారు. ఎంత బాధకరం అంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సత్యాన్ని చంపేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనలో మన మాట ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పురాణ గ్రంథాలన్నీ చరిత్రలో ఎక్కడా జరగలేవు. పురాణ గ్రంథాలన్నీ, పురాణ సాహిత్యాలన్నీ కేవలము ఒక సాహిత్య గ్రంథాలు. అవి ఒక భావన, ఒక ఊహగా రాసుకున్న కథలు. ఈ కథలు చరిత్రలో జరిగాయి అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇది మన దేశంలో, మనం ఈ దేశ మూలవాసులుగా ఈ దేశాన్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే చరిత్ర, మన దేశానికి ఓ చరిత్ర ఉంది. మన దేశానికి అన్నీ ఉన్నాయి, సాహిత్యం ఉన్నాయి, చరిత్ర ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న దాన్ని పక్కన పెట్టేసి కేవలం ఒక కొత్త భావనను తీసుకొచ్చి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఇదే నిజం, మీరు ఇట్లనే ఉండాలా, దీంట్లోనే మెరుగు తేలాలా, మీరు ఈ విధంగానే నడుచుకోవాలా అని చెప్పడము ఒక విధమైన భారతదేశాన్ని వంచన చేయడం, భారతదేశాన్ని అబద్ధంలో నడిపించడమే.
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అబద్ధాన్ని పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ అబద్ధాన్ని నిలబెట్టడానికి మీరు చూస్తే సినిమా రంగంలో ఎంత అంటే ఒక రామాయణ కథని మనం తీసుకుందాం. ప్రభాస్ మీద సినిమా తీశారు, దాదాపు ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా కూడా ఆ నిర్మాత ఎవరో, నిర్మాత లాస్ అయిందా లేకుంటే ఏంటి పరిస్థితి, అవేం లేదు. ఎక్కడ చాలా ఇవే కాదు, చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వ నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు? ప్రతి సినిమాలో ఈ మధ్య కాలంలో మీరు కొత్తగా ఈ మధ్య నార్త్ సినిమాల్లో పోతే ఇంత ముందుకు లేని కొత్త వాతావరణం. ప్రతి హీరో హీరోయిన్లు సినిమాల్లో పోలీసులు జై హింద్ అంటే మీరు ఈ మధ్య కాలం రిలీజ్ అయిన సినిమాల్లో చూడండి, హీరో ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఆఫీసర్లు డైలాగ్ పూర్తి చెప్పిన తర్వాత జై హింద్ సార్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. చూడండి కొత్త అంటే వాతావరణం ఏంటంటే మెల్లిగా ఒక సాంస్కృతిక రంగంలోకి ఒక ఇంజెక్ట్ చేస్తూ వస్తున్నారు. అంటే ప్రజలని అదే ఒరవల్లో అదే విధంగా ఉండాలి, దాన్ని అట్లనే కాపాడాలి, ఆ విధంగానే ఉంచాలి అనే ఆలోచనతో చేస్తున్నారు. దానికోసం చూస్తే లెక్క చూసుకుంటే మొన్న తులసి చంద్ గారు ఈ మార్వాడి వ్యవస్థ మీద ఆమె చేసిన వీడియోలో పూర్తి పర్టికులర్ గా ఆమె ఎవిడెన్స్ ఇచ్చింది. ఆమె ఏమని ఇచ్చిందంటే, ఇక్కడే హైదరాబాద్ లో ఉన్న మార్వాడి వ్యవస్థలో వాళ్ళే దీనికి దేశం మొత్తం మీద సినిమా రంగంలో పెట్టుబడి పెట్టడానికి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించుకున్నారు. అంటే నిరంతరము ఈ యొక్క పురాణ కథలని ఏదో విధంగా ప్రజలకు పరిచయం చేస్తూ సినిమాలు. అంటే ఇప్పుడు చూడండి, ప్రజలకి ఏముంది, తన ఇష్టమైన హీరో సినిమా తీస్తే అది ఏ కథ అయినా సరే దాన్ని అనువదించుకుంటాడు, తను ఇష్టపడతాడు. ఒకప్పుడు నేను కూడా చిరంజీవి అభిమానిని. చిన్నప్పుడు చిరంజీవి ఏం చేస్తే అది గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. అంటే చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా చూస్తున్నప్పుడు ఆ డ్రెస్ వస్తే ఆ పూలవి ఆ మామిడి పిందెలు లాంటి డిజైన్లు వచ్చేటివి అప్పుడు అవన్నీ ఆ డ్రెస్సులు ఏదో అది కొనుక్కుంటే తొడుక్కుని అది చిరంజీవులకు కొంటామా లేదా అది పక్కన పెడితే ఆ డ్రెస్ కొనుక్కొని గ్యాంగ్ లీడర్ డ్రెస్ అంటే ఆ భావన అలా ఉంటుంది. ఇష్టమైన హీరో ఏం తొడుక్కున్నా, ఏ స్టెప్ వేసినా, ఇష్టమైన హీరో ఏ డైలాగ్ చెప్పినా అంటే అది దాన్ని ఫాలో అవడం. ఒక విధంగా చెప్పాలంటే అది సినిమా పరంగా కేవలం నటన పరంగా పాటలు ఫైట్లు సబ్జెక్టులు ఏదో ఒక స్టోరీ పరంగా అయితే నో ప్రాబ్లం. కానీ ఈ దేశానికి సంబంధించిన అంటే పురాణాలను ఇతిహాసాలను తీసుకొచ్చి పెద్ద పెద్ద హీరోలతో పెట్టి, ఇప్పుడు చూడండి రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు మహాభారతము రాజమౌళి పెద్ద అంటే తెలుగులో ఉన్న హీరోలందరినీ కలిపి మహాభారతం తీస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కథలు ఎన్ని వచ్చినా ఏం జరుగుతుంది అన్న చూసేవాడు చూస్తాడు, చూడని వాడు చూడడు అనేది ఒక అపోహ ఉండొచ్చు, అలా ఆలోచన ఉండొచ్చు. అయితే సరే, ఇప్పుడు వాళ్ళ వెర్షన్లో వాళ్ళు తీస్తున్నారు, మంచిదే, ఎవరిని కాదనం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది. నువ్వు ఎందుకు సినిమా తీస్తున్నావు అన్నీక లేదు కదా. ఇప్పుడు వాళ్ళు అబద్ధాన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఎవరు ప్రశ్నించడం లేదు. ఎందుకంటే వానికి డబ్బులు ఎక్కువైనాయి, సినిమా తీస్తున్నాడు, చూడండి చూసేవాళ్ళు చూస్తారు అని చెప్పేసి అనుకుంటాం. మనం కూడా ఒక హేతుబద్ధంగా ఇలాంటి అబద్ధ ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారు అనేది కూడా బాధపడే వాళ్ళు బాధపడతారు. కానీ ఇక్కడ అదే ప్రశ్న వాళ్ళకి అడిగితే, ఇది మేము ఒక సాహిత్యాన్ని చూపిస్తున్నాం, అది చూసేవాడు చూస్తాడు, ఫాలో అయ్యేవాడు ఫాలో అవుతాడు అన్నప్పుడు మరి మేము చరిత్రని పరిచయం చేస్తున్నాం, చూసేవాళ్ళు చూస్తారు, ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతారు, మరి వార్నింగ్లు ఎందుకు వస్తున్నాయి అనేదే సబ్జెక్ట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే, మీరు అబద్ధాన్ని మీరు పదే పదే నిజం చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారో, చరిత్రలో ఎన్ని రకాలుగా ప్రభుత్వాలు కూడా వాస్తవంగా అది మనుషులు నిర్మించింది కాదు, అది సహజ సిద్ధంగా ఏర్పడ్డదని చెప్పేసి ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంటే సుప్రీంకోర్టుకి సమర్పిస్తే అది ఆల్రెడీ అన్ని పత్రికల్లో టీవీల్లో వచ్చింది. కానీ ఆ సబ్జెక్టుని పక్కన పెట్టేసి ఇప్పటికి కూడా రామసేతు ఒక దివ్య
అదేమంటారు, ఒక రామాయణానికి వారధిగా, రామాయణం జరిగిన రాముడు పోయినట్టుగానే ఇప్పటికి కూడా మీరు చూస్తే ఇన్స్టాలో, యూట్యూబ్లలో ఈ ప్రజలు కావచ్చు రకరకాలుగా ఈ చూపిస్తూనే ఉంటారు. అది ఒక ఇప్పుడు వేరే గవర్నమెంట్ కాదు, ఏదైతే మత విశ్వాసాల మీద నిలిచిన ప్రభుత్వం బీజేపీ ఉందో, బీజేపీ ప్రభుత్వమే కోర్టుకు సమర్పించింది అది కాదు, జరగలేదు, అది వాస్తవంగా ఏర్పడ్డదే అని. అయినా కూడా అది ఇంకా దాన్ని ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇంకో కొత్త వాతావరణం, అది రామసేతు అనేది శ్రీలంకలో లేదు, ఎన్నో యోజనాలు చూసుకొని ఎక్కడో సముద్రం చూపిస్తున్నారు. ఈ మధ్య గ్రాఫిక్స్ మళ్ళీ సైన్స్ను ఉపయోగించుకొని అది ఎక్కడో సముద్రంలో ఉంది, సముద్రము అది ద్వాపరాయుగము, త్రేతాయుగము కాబట్టి ఆ కాలంకి అప్పుడు భూమి ఉంది, ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయింది అని చెప్తున్నారు. అంటే ఎటు తిరిగి ప్రజలని అబద్ధంలోనే ముంచి తేల్చాలా అనేది ప్రయత్నం చేస్తున్నారు. మరి చరిత్రకారులుగా వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇప్పుడు మనము చరిత్రని ఎందుకు పరిచయం చేయకూడదు? మనం ఆధారాలతో, ఇప్పుడు మనం చూస్తే భారతదేశ చరిత్రలో మొదట మౌఖికంగా మాట్లాడుకున్నారు, భాషలు ఉన్నాయి, రాయడానికి అక్షరాలు లేవు. బుద్ధుడి కాలంలో కూడా రాయడానికి అక్షరం లేదు. ఆయన పోరాటం చేసినప్పటికి కూడా ఆయన మౌఖికంగానే పోరాటం చేశాడు. వెళ్ళాడు ప్రజలతో కలిసి, అప్పుడున్న యక్ష దేవతల కల్చర్ని, గ్రామ దేవతల కల్చర్ని, అమ్మతల్లుల కల్చర్ని, ప్రకృతి ఆరాధకుల కల్చర్ని, వీళ్ళందరిలో ఉన్న బ్రాహ్మణ వ్యవస్థ బాగా గుర్తుపెట్టుకోండి. ఆనాటి బ్రాహ్మణ వ్యవస్థ, స్థానిక బ్రాహ్మణ వ్యవస్థ. ఆనాడు కూడా వీళ్ళలో పిండ కర్మ ప్రదానం అనేది మన దేశంలో ప్రాచీన కాలం నుంచే ఉంది. చనిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం చేసేది ఇది మన దేశంలో పుట్టిందే, అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. అయితే ఆ వ్యవస్థని ఆయన ప్రశ్నించుకుంటూ, వాళ్ళకి దాని గురించి వివరించుకుంటూ పోరాటం చేసినప్పటికి కూడా ఆయన మౌఖికంగానే చెప్పుకుంటూ వెళ్ళాడు. అంటే ఓన్లీ లిపి లేదు, రాయడానికి అక్షరం లేదు. తర్వాత అశోకుడు ఈ ధర్మాన్ని భుజాన్ని వేసుకున్నప్పుడు, ఆయన అఖండ భారత రాజు కింగ్, ఆయన ఈ ధర్మాన్ని ఎట్లయితే ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన వెతుక్కున్నాడు, లిపి పట్టుకొచ్చుకున్నాడు. లిపి భాషకి లిపి రాయడం ఎట్లా అనేది ఆయన ఆలోచన చేసి, అప్పటికే ఉన్న ముందుగా అడ్వాన్స్డ్గా నాగరికతలు ఉన్నాయి, ఆ నాగరికతల్లో నుంచి లిపులు తెచ్చుకొని ఖరోష్టి, దమ్మలిపి, ఇంకా 3 రకాల లిపిలు వస్తాయి. వాటిని ఆయన తయారు చేసుకొని దాన్ని రాయడము, అక్కడ అప్పుడున్న కాల పరిస్థితులని ఆయన తన ధర్మం, తన నడిచిన విధానం, తను చెప్పిన విధానాన్ని అంతటా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే లిపి వచ్చిందో రాయడం మొదలుపెట్టారు. రాయడం మొదలుపెట్టిన తర్వాత సాహిత్యం వచ్చింది. సాహిత్యం వచ్చిన తర్వాత బుద్ధుడు ఏవైతే చెప్పాడో గుణాలని, దానిలకు చాలా సందర్భంలో మీకు చెప్పుకుంటూ వచ్చా, పదే చెప్పడం కూడా మీకు కరెక్ట్ కాదు. అయితే మనం చెప్పాలి, మొట్టమొదట సాహిత్యంలో మనం చూస్తే ఏ చరిత్రకారుడైనా ఈరోజు మనం చూస్తున్న చరిత్రలో ఏ పాయింట్ అయినా సరే, ఏ విషయం తీసుకో బౌద్ధ గ్రంథాల్లోనే దొరకాల. మీరు ఇది ఛాలెంజ్ ఇస్తాను నేను, మీరు ఏ టాపిక్ తీసుకోండి, ఏ విషయం తీసుకోండి, మీరు ప్రాచీన గ్రంథాలు బౌద్ధ గ్రంథాలే. ఈ బౌద్ధ గ్రంథాల నుంచే సమాచారం తీసుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ నిఘంట నాటపుత్త. ఈ నిఘంట పుట్ట ఎవరు అంటే మహావీరుడు అని చెప్తారు. జైనమైంది బౌద్ధం కంటే ముందు అంటే మరి జైన గ్రంథాలు అక్కడ ఎక్కడ లేవు. మీరు చూస్తే, మీరు బుద్ధుడి తర్వాత లిపి వచ్చిన తర్వాత, అశోకుడి తర్వాత లిపి వచ్చిన తర్వాత రాతలు పుస్తకాలు చూస్తే నిఘంట నాటపుట్ట అనే పేరు మహావీరుడు అంటే బుద్ధునితో పాటు ఉన్న ఒక తత్వవేత్త. అది నిజం, బుద్ధునితో పాటు ఉన్నాడు. అవి బౌద్ధ గ్రంథాల్లో రాయడం పడింది. నిఘంట నాటపుత్త ఇతని పేరు తరువాత కాలంలో ఆయన మహావీరుడుగా పరిచయం చేశారు. ఈ నిఘంట నాటపుట్ట గురించి ఎక్కడుంది? బౌద్ధ గ్రంథాలలో దిగనికాయలో కనపడతాయి. దిగనికాయలో ఇంకొక సానంద పుత్త అనేది ఒక గ్రంథం, దాంట్లో ఒక సపరేట్ గా ఒక భాగం వస్తుంది.
ఈ ఇది కనపడుతుంది. అంటే ప్రాచీన 2000 సంవత్సరాల క్రితము ఈయన గురించి రాయడం జరిగింది. కానీ ఆయన మహావీరుడు, జైన తీర్థాంతకుడు అని ఎక్కడ లేదు. తరువాత కాలంలో 8వ శతాబ్దంలో ఆ బుద్ధునితో ఉన్న తత్వవేత్తని, నిఘంట నాటపుత్తని మహావీరుడిగా పరిచయం చేశారు. మహావీరుడిగా పరిచయం చేసి ఆయన జైన మత తీర్థాంతకుడు, ఆయన 24వ వాడు, అంటే ఆయన కంటే ముందు ఇంకా 23 మంది ఉన్నారు, బుద్ధునితో సమకాలికుడు మహావీరుడు అని చెప్పారు. చూడండి, మరి ఇంత ప్రాచీనదే ఉన్నప్పుడు మరి వాళ్ళ గ్రంథాలు ఎందుకు లేవు? వాళ్ళ గ్రంథాలు సరే లిపి వచ్చిన తర్వాత అయినా సరే జైన గ్రంథాలు ఎందుకు ప్రాచీనంగా కనపడవు అంటే దానికి సమాధానం ఉండదు. జైన గ్రంథాలన్నీ ఎప్పుడు కనపడతాయి? 8వ శతాబ్దం నుంచే. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇవి చిన్న విషయం, నేను చెప్పే స్టోరీలు మామూలుగా ఉండవు. రేపు సినిమాల్లో వస్తే గూస్ బంప్సే ఉంటాయి, రచ్చరంబోలనే, మామూలుగా ఉండదు. ఈ జైన గ్రంథాలు 8వ శతాబ్దంలో కనపడతాయి. జైన శిల్పాలు 8, 9 నుంచి కనపడుతుంది. తర్వాత ఎక్కడ ప్రాచీన కాలంలో ఎక్కడ జైన శిల్పాలు కనపడవు. అసలు జైనం అనే మతమే ఎక్కడ శాస్త్రాల్లో కనపడవు. నిఘంట నాటపుత్త అనే పేరుని తీసుకొని 8వ శతాబ్దంలో తర్వాత ఈరోజు మనం చార్వాకులు, మనం హేతుబద్ధంగా కూడా మాట్లాడారు. నాస్తిక వ్యవస్థ మాట్లాడుతున్నారు. నాస్తికులు మాట్లాడే వ్యవస్థ కూడా ఎక్కడ నాస్తిక వ్యవస్థ ప్రాచీన కాలంలో ఉంది అని గ్రంథాలు లెక్క. ఇది దిగనికాయలో ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో ఎవరి పేరు మీద? అజిత కేశకంబలి. ఈ అజిత కేశకంబలి ఎవరు? బుద్ధునితో పాటు ఉన్న ఒక తత్వవేత్త. ఆయన ఏంటిదంటే నాస్తికవాదం ఆయనది. అంటే మనిషి చనిపోతే ఇంకా మనిషితోనే పోతుంది, ఇవన్నీ మళ్ళా మనిషి ఇంకో బుద్ధుడు చెప్పేది జ్ఞానం దీపంతో ఇంకో దీపం వెలిగించాలా, ఇవన్నీ ఏమి లేవండి. చచ్చిపోతే అయిపోయింది, అది ఒక పురుగు, జీవి. ఇప్పుడు ఇది మాంసం ముద్ద, మట్టిలో పోతే పురుగు పట్టిపోతుంది, సెదలు పట్టిపోతుంది, అయిపోయింది, వాటికి అయిపోయింది. నెక్స్ట్ ఇంక మళ్ళీ నువ్వు పుడతావు అనేది. అంటే పూర్తిగా ఆయన ఏదంటే ఇదే నీ జీవితం, ఇదే లాస్ట్ ఎండ్ ఆఫ్ అని చెప్పాడు. ఎవరు? అజిత కేశకంబలి. ఒక విధంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన. కానీ ఆయన ఎక్కడ కూడా నేను చార్వాకుణ్ణి, నేను చార్వాక మతాన్ని స్థాపిస్తున్నా, చార్వాక మార్గాన్ని స్థాపిస్తున్నా, నేను నాది ఒక హేతుబద్ధత, ఒక నాస్తిక అనే పదం కూడా తెలుదు ఆయనకి. ఎవరికి? అజిత కేశకంబలికి. ఈ అజిత కేశకంబలి ఎప్పుడు కనపడతాడు? బౌద్ధ సాహిత్య గ్రంథాల్లో కనపడతాడు. అంటే బుద్ధునితో పాటు ఒక తత్వవేత్త ఉన్నాడు అని. ఆయన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈయన పేరు మీద ఎప్పుడు వచ్చింది? 14వ శతాబ్దంలో దర్శన గ్రంథాలలో బీడపడుతుంది. 14వ శతాబ్దం దర్శన గ్రంథాలలో ఎవరు పేరు? చార్వాక మార్గ స్థాపకుడు అజిత కేశకంబలి అని చెప్తారు. ఎక్కడ కూడా లిపి వచ్చిన తర్వాత, సాహిత్యం వచ్చిన తర్వాత, ఏ రాజుల కాలంలో కావచ్చు ఇన్ని గ్రంథాలు రాసినా కూడా ఎక్కడ కూడా చార్వాక సిద్ధాంతం గురించి గ్రంథాలు కనపడవు. 11, 14, 15 శతాబ్దాలలో అది కూడా రామాయణ మహాభారతాలలో వీరు చార్వాకుల గురించి ప్రస్తావన కనపడుతుంది. అంటే చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఎగ్జాంపుల్ 2 చెప్పా మీకు, చాలా ఉన్నాయి. బ్రాహ్మణులు కూడా అప్పట్లో ఉన్న కొంతమంది చనిపోయిన వాళ్ళకి వాళ్ళు తిరిగి వస్తారు అనే కల్చర్, గ్రామ దేవతల కల్చర్లో బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళని కూడా బుద్ధుడు చాలా కౌంటర్లు ఇచ్చాడు. అది నేను యూట్యూబ్లో కూడా మీకు పెట్టాను. సో ఇక్కడ వాళ్ళ ప్రస్తావన కూడా బౌద్ధ గ్రంథాల్లోనే ఉంది. సో మీరు ఎటు తిరిగి మీరు ఏం చెప్పాలనుకున్నా బౌద్ధ గ్రంథాలే వాళ్ళకి రూపం. ఏ వాదం చెప్పాలన్నా, ఏ విషయం చరిత్రలో ప్రాచీనం చెప్పాలన్నా మీరు బౌద్ధ గ్రంథాల్లోనే దొరుకుతాయి. సపరేట్గా వీళ్ళ కోసం గ్రంథాలు ఉన్నాయని చెప్తే నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఎవరైనా చూపిస్తే వాళ్ళ కాలం మొక్తా, ఓపెన్ చెప్తా. ప్రాచీన కాలంలో బౌద్ధ గ్రంథాలను అప్పుడున్న తత్వవేత్తలు, అప్పుడున్న వాతావరణము, సాహిత్యం అంతా మనకి కనిపిస్తుంది చెప్పాలంటే. సో ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? సాహిత్యం అంటే భాషని అక్షర రూపం వచ్చిన తర్వాత బుద్ధుడు చెప్పిన కాన్సెప్ట్ కావచ్చు, అప్పుడు ఉన్న స్థితిగతులు కావచ్చు, వాతావరణం కావచ్చు, ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలకు తెలియజేసే క్రమంలో బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీని, బౌద్ధంలో ఉన్న ఫిలాసఫీ, నాట్ ఓన్లీ బుద్ధుడి కంటే ముందు బౌద్ధం ఉంది. చాలా మంది గురువులు ఉన్నారు, మునులు ఉన్నారు. శాక్యముని, మునుల పరంపర. బుద్ధుడు అనే పేరు అది కేవలం తర్వాత కాలంలో వచ్చింది. ఎప్పుడు వచ్చింది అది? 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో కుషాన్ చక్రవర్తుల కాలంలో బుద్ధ అని పేరు పెట్టారు. బుద్ధుడు అనేది, బుద్ధ అంటే జ్ఞానం అంతే. ప్రాచీన కాలం నుంచి బుద్ధుడు పేర్లు ఉన్నాయి లేవు. కేవలం శాక్య మునులు, వాళ్ళు శ్రమణ సాంప్రదాయంలో మునులు.
కాకుసంద ముని, కొనగమన ముని, కసప ముని, అంటే మునీశ్వరులు. ముని ఈశ్వర అంటే ఏంటిది? ఆ ప్రాంతానికి గొప్పవాడు. అవలోక ఈశ్వర అంటే అవలోకాల కంటే, లోకాలంటే అన్ని రాజ్యం, లోకం అంటే రాజ్యం, మళ్ళీ స్వర్గం నరకం కాదు, అన్ని రాజ్యాలకు గొప్పవాడు. సో మునీశ్వరులు. సో ఇక్కడ ఆయన కంటే ముందు ఉన్నారు. మొత్తం మీద బౌద్ధ గ్రంథాలలో, బౌద్ధ సాహిత్యంలో పుట్టిన సాహిత్యాలే మొట్టమొదట ప్రజలకు నీతి చెప్పడానికి రాసిన గ్రంథాలే మనం చూస్తే జాతక కథలు కావచ్చు, లలిత విస్తార, చాలా వస్తాయి, 80 గ్రంథాలు వస్తాయి. ప్రజ్ఞాపారమిత గ్రంథాలు, మహావస్తు గ్రంథాలు, అశోకవదన, ఇంకా చాలా గ్రంథాలు, ఒకటొకటి లిస్ట్ చాలా ఉంది. నేను పోస్ట్ కూడా పెట్టాను మీకు ఫేస్బుక్లో. సో ఇక్కడ చూస్తే మొట్టమొదట మనకు సాహిత్యము బౌద్ధ సాహిత్యమే కనపడుతుంది. ఈ బౌద్ధ సాహిత్యాల్లో చెప్పిన కథలే తరువాత కాలంలో అవి పురాణ కథలుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు మనం ఇది చరిత్ర చెప్పాలి కదా, ఇవెందుకు చెప్పరు? ఇప్పుడు వీళ్ళకి రామాయణ మహాభారతాలు చాలా లక్షల సంవత్సరాలు ప్రాచీనమైనవంటే ఎక్కడ ఎవిడెన్స్ లేదు. అసలు లిపి ఎప్పుడు పుట్టింది? భాష, అది చెప్తున్నా స్పష్టంగా. భాషకి రాయడానికి అక్షరం ఎప్పుడు పుట్టింది? అక్షరం తర్వాత సాహిత్యం ఎట్లా వచ్చింది? మొదట గ్రంథాలే మనం చూస్తే మన చరిత్రలో, సింధు ద్రావిడ నాగరికత చరిత్రలో మొట్టమొదటి గ్రంథము త్రిపిటకాలే. ఈ విషయం మీకు తెలుసా? తెలుసుకున్న ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి మన ప్రాచీన గ్రంథం ఏదంటే త్రిపిటకాలు. అది కూడా 2100 సంవత్సరంలో శ్రీలంక వాళ్ళు రాశారు. ఆ తర్వాతని అశ్వఘోషుడు, తర్వాత ఆచార్య నాగార్జున గ్రంథాలు కనపడతాయి. అంటే త్రిపిటకాలు మొట్టమొదటి గ్రంథం. త్రిపిటకాల నుంచి సాహిత్యమే. అంటే త్రిపిటకాలు తివేద్ అంటారు. త్రిపిటకాలని బుద్ధుడి కాలంలో తివేద్, ఆ తివేదిని త్రిపిటకాలుగా మనకి తర్వాత కాలంలో వచ్చినాయి. అవే 3 వేదాలుగా, అంటే బుద్ధుడు వేదాలను ప్రశ్నించాడు, లేకపోతే ఇంకోటి రకరకాలుగా చెప్తారు. కానీ చరిత్ర అట్లా లేదు, మనకి స్పష్టంగా కనపడుతుంది. సో మొదట గ్రంథాలు ఏవి, మొదట సాహిత్యం ఏది, మొదట కథలు ఏవి అనేది మనం చూసుకొని ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవేమి తెలుసుకోకుండా ఎప్పుడో తర్వాత కాలంలో ఒక 2000 సంవత్సరాల క్రితం తర్వాత జరిగిన, ఇప్పుడు చూస్తే మనకి బుద్ధుడి కాలం 2500 సంవత్సరాలు అనుకుందాం. ఎప్పుడో 9, 10, 12 శతాబ్దాలు, అంటే దాదాపు 1100 సంవత్సరాల తర్వాత రాసిన కథలకి, పురాణాలకే మనం ప్రియారిటీ ఇచ్చి అదే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తే, అది కూడా బౌద్ధ సాహిత్యంలో ఉన్న కథలని కాపీ పేస్ట్ చేసుకొని, ఇప్పుడు కొత్త కథ, ఇప్పుడు ఇస్లాం వచ్చింది, క్రైస్తవం వచ్చింది, అది వాళ్ళ సిద్ధాంతం వేరు. అంటే జీసస్ అక్కడెక్కడో జెరూసలంలో పుట్టాడు ఆయన, సో అది కథ అని చెప్తారు. ఓకే, దానికి అభ్యంతరం లేదు, దాన్ని ఎవరు అడ్డు చెప్పరు. అది ఒకటి. తర్వాత ఇస్లాం వచ్చేసి అది పాలస్తీనా, అది కూడా సేమ్ జెరూసలం వాళ్ళకి ఇప్పటికీ నడుస్తుంది గొడవలు. సో వాళ్ళు ఎక్కడ పోయినా ఆ సిద్ధాంతం, ఆ కాన్సెప్ట్ వేరు. వాళ్ళని ఎవరు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ దేశంలో మత స్వతంత్ర హక్కు ఉంది. అప్పట్లో బుద్ధుడు కూడా సర్వమత సమ్మేళనం అన్నాడు. అందరు తత్వవేత్తలు బుద్ధుడి కాలంలో చూస్తే 6 మంది తత్వవేత్తలు కనపడతారు. ఆ తత్వవేత్తలందరినీ కూడా బుద్ధుడు రాజసభల్లోకి బుద్ధుడు అంటే ఆయన సిద్ధాంతాన్ని రాజులు ఇష్టపడి ఆయనని ఫాలో అయ్యారు. అయినా కూడా బుద్ధుడు ఎక్కడ స్వార్థం చూపించలేదు. లేదు నేను ఇక్కడ ఫాలో అయినా కాబట్టి ఇక వీళ్ళందరూ ఉండకూడదు, ఈ తత్వాలు ఉండకూడదు, ఇవన్నీ తీసేయండి అని చెప్పేసి బుద్ధుడు ఎక్కడ చెప్పలేదు. అశోకుడు కూడా మీరు శాసనాలు చూస్తే, ఈ రోజు నేను పాకిస్తాన్ శాసనం ఒకటి పెట్టాను అని ఆనాటికి ఉన్న మతాలను అందరికీ ప్రియారిటీ ఇచ్చాడు అశోకుడు. అంతెందుకు, ఆజీవికులకు సపరేట్ గుహలు నిర్మించాడు అశోకుడు. అంటే దిగంబర కల్చర్ ఉంది, ఆజీవికం వేరు, జైనం వేరు. సో ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే వాళ్ళు సర్వమత సమ్మేళనాన్ని పాటించారు. ఇప్పుడు కూడా అదే రాజ్యాంగంలో కూడా మనకి సర్వమతం, అంటే అన్ని మతాలకి ప్రియారిటీ ఉంది. ఎవరైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఫాలో అవ్వచ్చు. కానీ ఒక మతాన్ని, సిద్ధాంతాన్ని ఇంకో మతం దొంగిలించమని ఎక్కడ రాజ్యాంగం చెప్పలేదు. ఇది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, ప్రాచీన మన ప్రజలని అప్డేట్ చేయడానికి ఆ కాలం వాళ్ళు సొంతంగా ఆలోచించి ఊహించి రాసిన కథలు. అందులో చాలా కథలు, నేను ఒక కథని పరిచయం చేయబోతున్నా. దశరథ జాతక కథ 461. అది ప్రాచీన రామాయణం. ఈ దేశంలో, ఈ సంస్కృతిలో, ఈ నాగరికతలో మొట్టమొదట పుట్టిన ప్రాచీన రామాయణ కథ. అది కేవలం ప్రజలకు ఒక రాజు వ్యక్తిత్వము,
ఒక కుమారుడు వ్యక్తిత్వము, ఒక తల్లి వ్యక్తిత్వము, ఒక చెల్లెలి వ్యక్తిత్వము, ఒక కింద ఇద్దరు తమ్ముళ్ళ వ్యక్తిత్వం ఎట్లా ఉంటది అంటే ఒక కుటుంబము ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలని చెప్పే నీతి కథ. అది బుద్ధుడు చెప్పినాడని చెప్తారు, కానీ బుద్ధుడు చెప్పాడా లేదా తర్వాత కాలంలో రాశారా? బుద్ధుడు చనిపోయిన దాదాపు 500 సంవత్సరాలకు ఈ కథ రూపాంతరం చెందింది. అదే దశరథ జాతక కథ 461. ఈ కథలో రామ పండితుడు రాజుగా ఉన్నాడు. మీకు చాలా సందర్భాల్లో కథను చెప్పాను. చాలా మంది ఇప్పుడు మీరు గూగుల్లో పోయి దశరథ జాతక కథ అని కొడితే మనకి రామాయణం బయటకు వస్తుంది. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు ఒకటే తల్లి బిడ్డలు. రెండవ భార్యకి భరతుడు పుడతాడు. ఈ భరతుడిని ఆయన రాజుగా చేయాలని రెండవ భార్య, అంటే మొదటి భార్య చనిపోయినాక రెండవ భార్యని పెళ్లి చేసుకున్నాక భరతుడు పుడతాడు దశరథునికి. ఇది స్టోరీ. ఈ దీంట్లో ఆయన నా కొడుకుకి రాజ్యం కావాలని చెప్పి అడిగినప్పుడు ఆయన మాట తిరస్కరిస్తే ఆమె కొన్ని కుట్రలు చేస్తుంది. అది భయపడి ఈయన ఎట్లాగో నేను 10 ఏళ్ల కంటే ఎక్కువ బతకను, నేను చనిపోయినాక చెప్తే బాగుండదు కాబట్టి 12 ఏళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోండి మీరని చెప్పి ముగ్గురిని, అంటే ఫస్ట్ రాముని చెప్తే వాళ్ళతో పాటు సీత, లక్ష్మణుడు కూడా పోతారు. ఇది ఆ స్టోరీ. అది దాని తర్వాత కాలంలో 8వ శతాబ్దానికి జైన రామాయణం జైనులు కాపీ పేస్ట్ చేసుకుని కొత్త జైన రామాయణం రాస్తారు. జైన రామాయణంలో రావణాసుడు పాత్ర వస్తుంది. మామూలుగా బౌద్ధ జాతక కథలో కేవలము రాముడు వీళ్ళు ముగ్గురు హిమాలయాలకు పోయి తిరిగి మళ్ళీ తండ్రి చనిపోయినాక తండ్రికి ఇచ్చిన మాట కోసం పోతారు, వచ్చి తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తారు. వాటికి కథ సుఖాంతం అయిపోతుంది. రాముడు పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు కానీ అది ఇదేం ఉండదు దాంట్లో. కేవలం అన్నా చెల్లెళ్ళు పోతారు. లాస్ట్కి రెండవ భార్య కొడుకు కూడా పెద్ద అన్నకే మర్యాద ఇస్తాడు, అన్న నువ్వే రాజ్యం పరిపాలించాలా, అది ధర్మము అని చెప్పేసి ఆయన భరతుడు కూడా రాముడికే ఒప్పుకుంటాడు. అది ప్రాచీన రామాయణ కథ. తర్వాత జైన రామాయణం 8వ శతాబ్దంలో జైన రామాయణంలో రావణాసుడి కథ వస్తుంది. దాని సుగ్రీవుడు, ఈ కోతులది సుగ్రీవుడు వాళ్ళది అనేది తర్వాత వీళ్ళ రామాయణంలో వస్తుంది. అది వాల్మీకి రామాయణంలో వస్తుంది. మామూలుగా దశరథ ఈ జైన రామాయణంలో సీతారాముడు భార్య భర్తలుగా పరిచయం అవుతారు. ఇక్కడ 8వ శతాబ్దం తర్వాత. ఆమె సేమ్ అడవుల్లోకి పోవడము, ఆ బంగారు లేడీ రావడము, తర్వాత ఇంకోటి వచ్చేసి ఈ రావణాసురుని చెల్లెల్ని ఈయన ముక్కు చెవులు కోయడము, ఇవన్నీ జైన రామాయణంలో కనిపిస్తాయి. సో ఇక్కడ రూపం ఎక్కడ పుట్టింది, కథ ఎక్కడ పుట్టింది, మూలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక దగ్గర నుంచి పుట్టిన సాహిత్యాన్ని తర్వాత కాలంలో కాపీ పేస్టులు చేసుకొని వాటిని జరిగాయి, ఇవి నిజంగా జరిగాయి, ఇవే నిజము, అగో రాముడు పాదం కనపడుతుంది, ఇగో సీతది కనపడుతుంది, ఇక్కడ ఆనవాళ్ళు కనపడుతున్నాయి, ఇగో ఆంజనేయుడు నడిచినందుకు ఇక్కడ పాదాలు కనపడుతున్నాయి, ఈ అన్ని ప్రజలని మభ్యపెట్టి మోసం చేయడం కరెక్ట్ కాదు. మన దేశ ప్రజలు ఒకప్పుడు అందరూ జ్ఞానవంతులే, కానీ తర్వాత ఇప్పుడు ఈ పురాణాలలో మునిగి తేలుతున్నారు. మన భారతదేశులే, మన దేశంలో, మన సోదరులే, మన కుటుంబమే, మన రక్త సంబంధికులే, కానీ ఈరోజు డివైడ్ అయిపోయినారు. మతాల వారిగా డివైడ్ అయిపోయి, సిద్ధాంతాల వారిగా డివైడ్ అయిపోయి ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇదే నిజమని నమ్ముతున్నారు, ప్రశ్నించిన వారిని తంతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, చంపుతున్నారు. అంటే ఏ స్థాయికి వచ్చిందంటే అబద్ధం రాజ్యం వెళ్తుంది. మరి నిజం ఎట్లా బతకాలి? మరి దాన్ని అబద్ధాన్ని వాళ్ళు ప్రజలకి పరిచయం చేయడానికి వాళ్ళు ఎంత దూరమైనా పోతున్నారు. అంటే ఇక్కడ ఏంటిది, ఆ వ్యవస్థ ఏమైపోయిందంటే అబద్ధాన్ని సృష్టించిన వ్యవస్థ పూర్తి భారతదేశం పైన అన్ని రంగాలలో కబ్జా చేసుకొని కూర్చోంది. అన్ని రంగాలలో, అన్ని వ్యవస్థలలో వాళ్ళు ఉన్నారు. ఓన్లీ మనము వాళ్ళని ఒక్క సామాజిక వర్గానికి ముడేయడానికి లేదు. చాలా మంది అంటారు బ్రాహ్మణులు ఒక్కరిని మనం వ్యతిరేకిస్తుంటాం, కానీ వాళ్ళు ఒక్క బ్రాహ్మణ కాన్సెప్టే కాదు, అన్ని రంగాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని సామాజిక వర్గాల్లో క్షత్రియులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు విదేశీయుల స్వదేశీయుల అనేది పక్కన పెడితే మనం అడగాల్సింది ఏంటిదంటే మన ప్రాచీన చరిత్ర ఏంటిది, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర ఏంటి, దేనికి సంబంధం ఉందా అనేదే ప్రశ్నించాలి. ఇప్పుడు వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు, మధ్య ఆసియా నుంచి వచ్చినారు, గుర్రాల మీద వచ్చినారు, లేకుంటే గాడిదల మీద వచ్చినారు, లేకుంటే దండయాత్రలు చేశారు, లేకుంటే ఆవులని పెంపకంతో వచ్చారు, ఇవన్నీ తర్వాత విషయాలు మనకు అనవసరం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా, ఏం చేశారా పక్కన పెడితే
ప్రాచీన చరిత్రకి ఇప్పుడున్న చరిత్రకి సంబంధం ఏంది మాత్రమే మనం అడగాలి. అదైతే మనకి లీగాలిటీగా ఉంటుంది. ఊరికే వాళ్ళు వలస వచ్చారు, వాళ్ళు విదేశీయులు అని చెప్పడం వల్ల ఏమైందంటే మనం రేపు పొద్దున లీగల్గా కేసులు వేస్తే అవి నిరూపించడానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన విషయాలు ఏంటిదంటే ప్రాచీన సాహిత్యాన్ని, ఈరోజు మనం చూస్తున్న రామాయణం, వాల్మీకి రామాయణం, చాలా రామాయణం రాశారు. మొదట రాసిన రామాయణం ఏది, ఆ గ్రంథం ఏది, అది ఎంత, దాని ప్రాచీనత ఏంది అనేది మనకి ఇంపార్టెంట్. ఆ రామాయణాన్ని తర్వాత కాలంలో వేరే రూపాంతరం చెందింది. మనం ఏం చెప్తామంటే ప్రాచీన రామాయణాన్ని మనం చూపిస్తాం. అలాగే మహాభాగవతం ప్రాచీన కాలంలో రాసిన సాహిత్యం ఏది, తర్వాత కాలంలో సాహిత్యం ఏది, అది ఏ లిపిలో రాశారు, ఆ గ్రంథం ఎప్పుడు పుట్టింది. ఇప్పుడు మనము ప్రాచీన కాలంలో ఉంటే మీ ప్రాచీన గ్రంథాలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తాం మనం, సింపుల్ అంతే. ఇప్పుడు మనము వాళ్ళతో వేరే డివియేషన్ అవసరం లేదు. మనం ఏం చెప్తామంటే చరిత్ర చెప్పుకుంటూ పోతాం. అది సుప్రీం కోర్టులో కూడా సాధ్యమవుతుంది. మనం చెప్పేది ఏంటిది, గ్రంథ రెఫరెన్సు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సు, శాసన ఆధారాలు, విదేశీ పర్యాటకుల వర్ణనలు అన్నీ ఉంటాయి. నీవు కోర్టుకు పోయినా కూడా నేను చూపించే సినిమాలో కోర్టుకు పోయినా కూడా ఏం చేయలేరు, కోర్టులో కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఎవిడెన్స్లు ఉంటాయి. ఇంకా నువ్వు కోర్టుకు పోతే ఇంకేం చేసేది ఉంది. ఆ సినిమా చూస్తే గ్రంథము, శిల్పము, శాసనము, మందిరము, అలాగే విదేశీ పర్యాటకుల వర్ణనలు, పురావస్తు శాఖ పురాశాఖలో ఉన్న ఎవిడెన్స్, ఇవన్నీ మనం చూపించినప్పుడు మీరు అది మాదే అని చూపించినప్పుడు ఇవన్నీ మీరు చూపించాల. ఇప్పుడు మాదేది దశరథ జాతకత మీది కాదు మాది అన్నప్పుడు మీరు చూపించాలి. ఏది మీ వాల్మీకి రామాయణం ఏడ ఉంది? ప్రాచీన కాలం 2000 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉంది? ఏ గ్రంథంలో ఉంది? ఏ రాజు ప్రస్తావించాడు? ఏ శాసనంలో ఉంది? పోనీ ఏ శిల్పంలో ఉంది అనేది ఇంపార్టెంట్. మన మహాయాన కాలంలో వస్తాయి. అంటే 1వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు మహాయాన కాలం అంటారు. మహాయాన రాజులు చాలాసార్లు శిల్పాలు చెక్కించారు. మనం ఉదయగిరి, ఖండగిరి, అటుపోతే ఎల్లోరా కేవ్స్ లో బౌద్ధ రామాయణం ఉంది, జైన రామాయణం ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే కాలానుగుణంగా ఏ కాలానికి ఏ ప్రాచీనతలో ఏ కథ ఉంది, ఏ శిల్పం ఉంది అనేది మనము నీట్గా చూపిస్తాం. అలాగే మహాభాగవతం, కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని మహాభాగవతంగా గ్రంథాలు రాసుకుంటూ వచ్చారు. మరి మహాభాగవతం ప్రాచీన గ్రంథాల్లో ఎందుకు ఉంది లేదు? 2000 సంవత్సరాల క్రితం ఉన్న గ్రంథం చూపించమను. ఏ లిపిలో రాశారు? ఏ గ్రంథం రాశారు? ఏ శాసనంలో ఉంది? ఏ శిల్పంలో ఉంది? ఏ రాజు ప్రస్తావించాడు? ఆయన కోసం నిర్మించిన ఏ శిల్పం ఉంది? ఈరోజు మధుర చూస్తే మధురలో మొత్తం బుద్ధుని విగ్రహాలే. ద్వారకావతి అంటారు దాన్ని, ద్వారకా నగరంగా. ద్వారకావతి అని ఒక మహిళా రాణి పరిపాలించిన రాజ్యం అది. అది కుషాన్ చక్రవర్తులు వాళ్ళు అక్కడ దండయాత్ర చేసి దాన్ని సొంతం చేసుకొని అక్కడ ద్వారకాలో కుషాన్ చక్రవర్తుల రాజ్యానికి సంబంధించింది అది. అక్కడ దొరికితే కుషానులకు సంబంధించిన శిల్పాలు దొరుకుతాయి. సముద్రంలో ఉంది కాబట్టి అది ఇంకా దాన్ని ఏమంటారు పరిశీలన, చుట్టుపక్కల దొరికినవన్నీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా కృష్ణుడికి సంబంధించి భగవతానికి సంబంధించి ఏం దొరకలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే చరిత్ర మాత్రమే చెప్తాం. మరి చరిత్ర మనం ఎందుకు చెప్పకూడదు? అబద్ధాన్ని ఇంత ప్రచారం చేస్తున్నారే మీరు, అబద్ధాన్ని ఇంత ప్రచారం చేసేటప్పుడు నిజము ఉన్న చరిత్రని మనం ఎందుకు చెప్పకూడదు అనేదే ప్రశ్న. మరి నేను ఇట్లా చెప్పుదామంటే మా గొంతులు నక్కేస్తారు, మా చంపేస్తామంటే, ఒకవేళ ఇప్పుడు నేను చచ్చిపోతే నా భావం చచ్చిపోతుందా, నా పోరాటం చచ్చిపోతుందా, నాలో నా ఆలోచన చంపేస్తారా? చంపరు కదా. నాలాంటి వాళ్ళు 100 మంది పుడతారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వాస్తవ చరిత్రలు చూపించడానికి ప్రయత్నం చేయాలి. సినీ ఫీల్డ్ కానీ, సినీ ఇండస్ట్రీ కానీ. ఇప్పుడు మనిషి జానడి పొట్ట, ఈ పీతి కడుపుకి ఎంత తిన్నా ఒక పూటకి ఎంత తింటావు? నువ్వు అంత తింటావు. ఒక జీవితానికి ఎంత తింటావు? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఎంట ఏది రాదు. నీ అంట వచ్చేది మంచి చెడలే. ఈరోజు రాజమౌళికి కూడా ఇదే మాట చెప్తున్నా. అయ్యా, నువ్వు రాజమౌళి దర్శకుడివి, మంచి పేరు తెచ్చుకున్నావు. నీ సినిమా అంటే చాలా మంది ఇంట్రెస్ట్గా చూస్తారు.
ఎందుకంటే ఆయన ఆ ఒక హాలీవుడ్ రేంజ్లో కథని కరెక్ట్గా ఒక మెల్ట్ చేసుకొని చెప్పగలుగుతాడు. బాహుబలి కథని అది ఎంతటి వారికైనా సరే ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. నువ్వు అలా కథని మలిచి చెప్పే నువ్వు వాస్తవానికి ఒక నాస్తికుడివి. నువ్వు దేవుని నమ్మవు, వాస్తవాలనే నమ్ముతావు. అలాంటి వాడివి నువ్వు వ్యాపారం కోసం, కేవలం డబ్బు సంపాదన కోసం ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడానికి నువ్వు సిద్ధమయ్యావు. అంటే ఇక్కడ ఏంటిది? నీవు ఒక హేతు కేవలం ఏంది నీ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు బతకడానికి మాత్రమే. అందులో ఏముంది? నువ్వు బతకాలి. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, 100 కోట్లు ప్యాకేజీ, దాంట్లో నువ్వు చేస్తే నీకు కొన్ని 100 కోట్లు నీ దగ్గర డబ్బులు ఉంటాయి అంతే. నీది ఎంత, నీ బతికెంత, నీ జీవితం ఎంత, నీ కాల వ్యవధి ఎంత? మొత్తం 20 ఏళ్ళు బతికావా, ఇంకో 30 ఏళ్ళు బతికేవా, ఇంకా 40 ఏళ్ళు బతికేవా? అయిపోయింది. తర్వాత ఏంటిది పరిస్థితి? నువ్వు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిన ఒక ముద్రగానే ఉంటుంది. మనదే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు చేసిన పొరపాటు అంత ఇంత కాదు. ఎన్టీ రామారావుని రాబో రోజుల్లో చాలా మంది తిట్టుకుంటారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆయన ఇప్పుడు మనకి తమిళనాడు సినిమాలు చూసుకుంటే, కేరళ సినిమాలు చూసుకుంటే, ఆంధ్ర సినిమాలు చూసుకుంటే, బేరీజ్ చేసుకుంటే, ఆంధ్రలో పూర్తి పౌరాణిక కథలకు ప్రియాటిచ్చి అదే మెయిన్ కంటెంట్ గా తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. ఈరోజు చాలా మంది పల్లెలలో రాముణ్ణి, కృష్ణుని ఎన్టీ రామారావుగా చూసుకునే పరిస్థితులు ఇప్పటికి కనపడుతున్నాయి. మీరు చూడండి, పల్లెల్లో కొంతమంది పోతే ఎన్టీ ఓడే రాముడు మాకు అనే సిచ్యువేషన్లో తీసుకొచ్చాడు. అంటే ప్రజలని ఇంకా అజ్ఞానంలోకి దప్పడం. ప్రజలకు చూడండి, ఆట విడుపు ఆటలు కానీ సంస్కృతిగా, అందుకే ఆ కాలంలో జాతకథలు ఎందుకు రాశారు, పాత్రలు ఎందుకు వేయించారు, ఆ కాలంలో తోలుబొబ్బల ఆటలు, నాటక రంగాలు ఎందుకు చెప్పారంటే ప్రజలని నీతివంతంగా ఉండడానికి. ఇలా చేస్తే తప్పు. ఇప్పుడు వెసంతర జాతక కథ ఉంది, 547 కథ చదవండి, వెసంతర జాత. అది సత్య హరిచంద్రుడుగా కాపీ పేస్ట్ చేశారు. వెసంతర రాజు ఇంకొక రాజుకి ఆయన దాన ధర్మాలు చేస్తుంటాడు, ప్రజలు కూడా ఒప్పుకోరు. ఒక ఏనుగుని, అది పెద్ద కథ. సో ఇక్కడ ఆ కాలంలో వెసంతర జాతక కథని నాటక రంగాలలో ప్రజలకు చూపించి, పల్లెల్లో స్టేజీల మీద అంటే నాటక రంగంలో చూపించి, రాజు ఇంత నీతివంతుగా ఉన్నాడు, ప్రజల్ని పరిపాలించేవాడు ఎట్లా ఉండాలి అని చెప్పడానికే వెసంతర జాతక కథ. ఆ తర్వాత కాలంలో శిల్పాలు వచ్చిన తర్వాత ఆ పల్లెలలో పోయి చూపించడానికన్నా ఆ రామాల దగ్గర శిల్పాలు, ఈరోజు మనం చూపించే గుళ్ళల్లో ఉన్నవన్నీ దేవి దేవతలు కాదవి, కథలవి. అవన్నీ కథల రూపాలు. అలాగే ఆనాటి ఉన్న సాంప్రదాయాలు, యక్ష సాంప్రదాయము, మిథున దంపతుల సాంప్రదాయము, అలాగే ప్రకృతి ఆరాధకులు, అమ్మతల్లుల ఈ కల్చర్లో నుంచి బయటకు వచ్చిన శిల్పాలు. ఈ శిల్పాలన్నీ బౌద్ధ సాంప్రదాయంలోనే మిళితమై శిల్పాలు మందిరాల్లో చెక్కిచ్చి, ఆ రోజుల్లో ఆరామంలో చుట్టూ మనం చూస్తే ఎక్కడికి పోయినా కొలను ఉంటుంది, ఒక నీళ్ల కొలను. ఆ నీళ్ల కొలను ఎందుకోసం పెడతారంటే పాదచారులు కావచ్చు, వేరే పర్యాటకులు కావచ్చు వచ్చినప్పుడు అక్కడ ఆ 2 రోజులు ఉండి వండుకొని తిని వంటలు చేసుకొని అక్కడ ఉండి స్నానాలు చేసుకొని వెళ్ళటానికి పెట్టిన ఆరామాలు అవి. అంటే ఒక జ్ఞానం కోసం పెట్టిన ఆరామాలు. అక్కడెక్కడో పూజలు చేసి హారతులు వెలిగించి ఒక పూజారి వ్యవస్థ లేదు అప్పటికి. కేవలం గురువుల వ్యవస్థ, గురువుల పరంపర. అక్కడ విద్య, వైద్యం. మీరు చూస్తే ప్రాచీన మందిరాల్లో చూస్తే ఇప్పటికి కూడా బండల మీద రుద్దినవి బాగా కనపడతాయి, గుంతలు. అంటే మెడిసిన్ తయారు చేయడానికి రుద్దినవి కనపడతాయి. సో ఒక జ్ఞానవంతమైన మందిరాలు అవి. ఆ కాలంలో శిల్పాలు అట్లా కనపడతాయి. అంటే ప్రాచీనమైన ఆ కాలంలో చూపించడానికి గ్రామాలలో వెళ్ళి నాటక రంగాలు చూపించారు. తర్వాత టెంపుల్స్ అంటే ఏమంటారు, ఆరామాలలో శిల్పాలు చెక్కిచ్చి, ఒకటి కాదు కామసూత్ర శిల్పాలు కూడా మనం చూస్తే చాలా బూతు బొమ్మలు అవి. ఇవంతా హిందూ మతంలో చాలా రొంపు అని చెప్తారు. తప్పది. వాస్తవానికి అవన్నీ సైన్స్ పరంగా, అంటే మనిషి భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు శారీరకంగా, చాలా మందికి బిడియంతోని సెక్సువల్ ఆలోచన లేని వాళ్లకు ఈ అజంతా ఎల్లోరా గుహల్లో, ఎల్లోరా కాదండి, అజంతా కూడా కాదు, ఇంకో గుహలు వస్తాయి, ఎవరన్నా పేరు చెప్పండి, అది మధ్యప్రదేశ్లో వస్తాయి. అంటే ఇక్కడ ఆ గుహలలో కూడా మనం చూస్తే వాస్తవాన కామసూత్రాలన్నీ మనకు కనపడతాయి. అంటే అదంతా సపరేట్ కోర్సు, ఒక డెమో సిస్టమ్. అక్కడ భార్యాభర్తలకి వాళ్ళకి చూపించడానికి, అంటే ప్రజలని మోటివేషన్ చేయడానికి చేసిన కథలు,
రాసిన సాహిత్యాలు, శిల్పాలు. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయి? లాస్ట్కి అవి దేవీ దేవతలు అయిపోయినాయి. మిథున శిల్పాలు దేవీ దేవతలు అయిపోయినాయి, యక్ష శిల్పాలు దేవీ దేవతలు అయిపోయినాయి, బోధిసత్వ కథలు, బోధిసత్వ గుణాలు అన్నీ దేవీ దేవతలు అయిపోయినాయి. కేవలం ఆ రోజుల్లో ఒక జ్ఞానం కోసం చెప్పిన ఆరామాలు, మందిరాలు, అంటే వైద్య ఆలయాలు దేవాలయాలుగా అయిపోయాయి. గురువు ఉండాల్సిన చోట పూజారి వచ్చాడు. గురువు జ్ఞానం చెప్పే చోట గురువులు ఉండేవాళ్ళు. ప్రతి శిల్పానికి ఈరోజు మనం పోతే పురావస్తు శాఖలో పోతే అక్కడ గైడ్స్ ఉంటారు. గైడ్స్ చెప్తుంటారు ఈ శిల్పం ఏంటిది, ఇది ఏం కథ అని. అలా ఆ కాలంలో గురువులు ఉండేవాళ్ళు. ఆ విద్యార్థులకు, గ్రామస్తులకు, అందరికీ, పర్యాటకులకు, వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అలాగే మెడిసిన్ ఎట్లా తయారు చేసేది అంతా ఇప్పుడున్న మందిరాలన్నీ, ప్రాచీన మందిరాలన్నీ 10-12 శతాబ్దాల క్రితం మొత్తము ప్రాచీన ఆరామాలే. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం చరిత్రని పరిచయం చేయకపోతే, నిజాన్ని మనము చెప్పకపోతే అబద్ధమే రాజ్యం వెళ్తుంది. ఇది క్లారిటీ. 1000 సంవత్సరాల అజ్ఞానం ఒక్కసారిగా పోదు. ఈరోజు నాతోనే పోతుంది అని కాదు, నేను చెప్తూనే మారుతారని కాదు. అంబేద్కర్ గ్రామాల్లోకి పోతే తలుపులు వేసుకునే వాళ్ళంట మొక్క మీదనే. జ్యోతిరావు పూలే భార్య చదువు చెప్పనీకపోతే పేడ నీళ్ళు చల్లి, చదువేందుకు మాకు, చదువు చెప్పి జ్ఞానవంతులైతే మేము ప్రశ్నిస్తారని చెప్పేసి పేడ నీళ్ళు చల్లిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే, వ్యవస్థలో ఒక్కసారిగా మార్పు రాదు. కాబట్టి మనం ప్రయత్నం చేయకుండా ఆ సినిమా, రాజమౌళి సినిమా తీశాడు, రణవీర్ సింగ్ సినిమా తీశాడు, లేకపోతే ఇంకొకరు సినిమాలు తీశారు, పెద్ద పెద్ద హీరోలు సినిమా తీస్తున్నారు కదా, మనం అభిమానంతో సినిమా చూద్దాము అనేది కాదు. అది ఎంత నిజం. ఇప్పుడు సినిమా అంటే ఏంది, ఆట విడుపు. కానీ ఒక చరిత్రని, ఒక భారతదేశం యొక్క సాహిత్యాన్ని తప్పుపట్టడం తప్పు కదా. అది సాహిత్యము ఎప్పుడుది? ఇప్పుడు కాపీరైట్ ఎవరికి ఉంటుంది? ప్రాచీన రామాయణం కాపీరైట్ ఎవరికి ఉంటుంది? అది తర్వాత వచ్చిన, ఇప్పుడు ఒక పుస్తకం రాస్తే ఎవడన్నా వేరే వాడు ఆ పుస్తకం రాసుకుంటే దాని మీద కాపీరైట్ పడుతుంది. మరి కాపీరైట్ సిస్టమ్ ప్రకారంగా పోతే ప్రాచీన గ్రంథాలు, ప్రాచీన సాహిత్యాలు వీళ్ళు ఎట్లా చేసి వక్రీకరణ చేస్తారనేది మనము ప్రశ్నించాలి. ప్రశ్న చాలింపు. కాబట్టి మనకున్న పరిధిలో నేను ఈ చిత్రాన్ని, అంటే చిత్రం నాట్ ఓన్లీ రామాయణం కాదు, నేను ఫస్ట్ రామాయణమే తీస్తున్నా. సరే, ఇక్కడ ఈ కాన్సెప్ట్లోకి వస్తే, ఇక్కడ నీకే మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె లెక్క మాట్లాడుతున్నావు అనే మాట కూడా వస్తుంది. ఇక్కడ కూడా మనం మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడే బాగుండయి, సినిమా గురించి నీకు తెలుసా? సినిమా వాతావరణం నీకు తెలుసా? సినిమాలకు ఒక కథను తయారు చేయాలంటే దానికి స్క్రిప్ట్ తయారు చేసుకోవాలా. స్క్రిప్ట్ తయారు చేస్తే దాన్ని మళ్ళీ సీన్లుగా విభజించుకోవాలా. ఆ సీన్లలో పాత్రలు క్రియేట్ చేసుకోవాలా. ఆ పాత్రకు డైలాగులు రాసుకోవాలా. తర్వాత షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలా. ఈ ఒక సన్నివేశము ఎక్కడ తీయాలి, అది ఏ ప్రాంతంలో తీయాలి, జన సందోహంలో తీయాలనా, లేకపోతే అడవులో తీయాలనా, ఎక్కడ తీయాలా, ఏ ప్రాంతంలో లొకేషన్లు క్రియేట్ చేసుకోవాలా. ఇన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత చివరిగా మొత్తం టోటల్గా బడ్జెట్ వస్తుంది. ఎంతమంది దీంట్లో నటిస్తారు, వాళ్ళకు ఎంత పరిస్థితి, డబ్బులు, ఇవన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ నేను ఒక వెబ్ సిరీస్ తీసినా కాబట్టి నాకు తెలుసు. మరి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దీన్ని మళ్ళీ ఇంకో డౌట్ కూడా, వీళ్ళకి ఎవడో వెనక నుంచి నడిపిస్తున్నారేమో. అది కూడా అంటే చాలా మందికి నేను కేవలం అన్వేషకుడుగా తిరిగి ఫండింగ్ అడుక్కొని, అయ్యా నాకు 1000-2000 సాయం చేయండి అని చెప్పేసి అడుక్కొని పోయి తెస్తుంటే కూడా నా మీద రూపాలుగా నా మీద, అంటే వీడికి ఏదో ఎవడో రూపాయలు సపోర్ట్ చేస్తున్నాడు, వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారని ఎంతో ప్రచారం చేశారు. నా అకౌంట్లు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నా అకౌంట్లో 2000, 3000, ఒక్కోసారి నిన్నైతే 219 రూపాయలే ఉంది బ్యాలెన్స్ అకౌంట్లో. అంటే ఇక్కడ సబ్జెక్ట్ మరి ఏం లేకుండా ఎందుకు నీకు హెచ్చులు? ఊరికే కూర్చొని ఏదో పుస్తకాలు రాసుకుంటున్నావు, ఏదో చరిత్ర పరిచయం చేసుకుంటున్నావు కదా, లేని తలనొప్పి ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, ఇక్కడ చూడండి, నేను ప్రయత్నం మాత్రమే చేస్తా. ఇప్పుడు ప్రయత్నం చేయడం పురుష లక్షణం, మనిషి లక్షణం, నాట్ ఓన్లీ పురుష లక్షణం కాదు, మనిషి లక్షణం. నేను ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న. ఇక్కడ నేను అన్వేషణ మొదలుపెట్టినప్పుడు నేను ఎవరికి చేయలే. అన్వేషణ నేను చేయాలనుకున్నా, చరిత్రను బతికించాలనుకున్నా. నేను వెళ్ళా,
స్కూటర్తో, ఫస్ట్ స్కూటర్ కూడా లేదు నా దగ్గర, బస్సులోకి వెళ్ళా. ఫస్ట్ నేను వెళ్ళింది త్రిపురాంతకము, అల్లంపూర్, జోగులాంబ, వీటన్నిటికీ నేను బస్సులోకి వెళ్ళి అన్వేషించా. తర్వాత ఒక మిత్రుడు నాకు ఒక స్కూటర్ కొనిచ్చాడు, ఒడిస్సా అతను. ఆ స్కూటర్ 60,000 క్యాష్ ఇస్తే దాన్ని నేను ఒక స్కూటర్ తీసుకున్నా. తర్వాత హిమాలయ బైక్ వచ్చింది, ఒక మిత్రుడు హిమాలయ బైక్ సగం డబ్బులు కట్టి బైక్ ఇప్పించాడు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నిజాయితీగా కష్టపడి చరిత్రను పరిచయం చేయాలనుకున్న దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టే ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను ఏదో పిచ్చి పిచ్చిగా నాకు నచ్చింది ఆ పైత్యమత రుద్దుకుంటూ పోతే ఎవరు ముందుకు రారు. ఇక్కడ కూడా నేను ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రకటించానో దీనికి సంబంధించిన వాళ్ళు చాలా మంది, సినిమాలకు సంబంధించిన వాళ్ళు, స్క్రిప్ట్ రైటర్లు, తర్వాత బహుజన రచయితలు, వీళ్ళందరూ ముందుకు వచ్చి శివన్న మంచి కాన్సెప్ట్, మనం కలుద్దాం, మనం ప్లాన్ చేద్దాం అంటే రూపాంతరం చెందుతుంది. ఇక్కడ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతామా అనేది పక్కన పెడితే, దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతామా అనేది కాదు, ఎంత మనము దీన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామా, లేకుంటే ఇంకో చోట అని కాదు. థియేటర్ రిలీజ్ చేయాలంటే పెద్ద దానికి ఒక పెట్టుబడి, దానికి పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. మాకు ఓటీటీ ప్లాట్ఫారం ఉంది, మనకు కావాల్సింది ఏంటిది, ప్రజల్లోకి కథ వెళ్ళిపోవాలి. అంటే చిరంజీవితో, బాలకృష్ణతో, ప్రభాస్లతో, మహేష్ బాబులతో, పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని కాదు, అది నిజమైన చరిత్ర ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. అదే మన కాన్సెప్ట్. దాన్ని ఎలా చూపించాలనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుంటే, ఎట్లయితే బౌద్ధ అన్వేషకుడుగా, నేను చరిత్ర అన్వేషకుడుగా మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నాను, ఈరోజు 4 సంవత్సరాల్లో 90,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. ఈరోజు దాదాపు 5 పుస్తకాలు రాయగలిగా. ఈరోజు ఫస్ట్ ఫండింగ్ కోసము పోస్టులు పెడుతుంటే ఎంతో హేళన చేసేవాళ్ళు నాకు. అడకదినికనేవాడు, కొత్త బిచ్చగాడు వచ్చాడు, సరే వాళ్ళు అడకదినేది కనపడదు వీళ్ళకి. ధర్మం పేరుతో ధర్మ సంఘాలు పెట్టి, దేశం కోసం, ధర్మం కోసం అని పెట్టి, క్యూఆర్ కోడ్లు, స్కానర్లు పెట్టి అడుక్కునే వాళ్ళని నేను వాళ్ళని అనను. ఎవరైనా ఇచ్చేవాడు ఉంటే, ఎవరికి నచ్చితే వాడు ఇస్తాడు డబ్బులు, వాళ్ళు ఇస్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అది ధర్మం కోసం అనుకుంటే వాళ్ళకి నచ్చేవాళ్ళు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు నేను చరిత్ర బతికించాలంటే నాకు నచ్చేవాళ్ళు, నన్ను నచ్చేవాళ్ళు నాకు ఇస్తారు. దాన్ని ఎవరు హేళన చేయకూడదు. ఈ రోజుల్లో అడక్క తినకుండా, ఫండింగ్ లేకుండా ఏ సంస్థలు నడవో, ఏ పార్టీలు నడవో. కానీ ఈ మేధావులకు తెలియవు. ఇక ఎంతో హేళన చేస్తుంటే వీడు చూసావా, ఇంకా కింద కామెంట్లు, ఎన్నో కామెంట్లు, ఆ పెడతాడు, ఇప్పుడు మాట్లాడి నాకు సాయం చేయండి అని చెప్పి ఫోన్పే నెంబర్ పెడతాడు చూడు అని ఎంత హేళన చేసినా కూడా నేను వెనక అడుగు వేయకుండా, నేను సరే ఎవరు అనుకున్నప్పుడు కాశీ శెట్టికి రాళ్ళ దెబ్బలని ఊరికంటారు, సరే కానీ ఎవరేమనుకుంటాయని చెప్పి అట్లే వెళ్ళుకుంటా నేను లాస్ట్కి సేకరించి ఆ చరిత్రని పుస్తకాల రూపంలో రాసి, ఆ పుస్తకాలు అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఇప్పుడు అన్వేషణ కొనసాగిస్తున్నా. మిత్రులందరూ నాకు సపోర్ట్గా ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, అరే శివన్న పోతున్నాడు, ఆయన సొంతంగా అయితే ఆయన సొంతంగా రాసినాడు, ఆయన కష్టపడి రాస్తున్నాడు కదా, ఆయన అన్వేషణ కొనసాగాలి కదా అని ఆ సపోర్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు నేను అన్వేషణ కొనసాగిస్తున్నా. ఇప్పటి వరకు నేను రాసిన పుస్తకాల్లో ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా తీసుకున్నారు. ఎక్కడ కూడా శివారెడ్డి గారికి ఈ పుస్తకంలో ఇక్కడ ఇది తప్పుని చూడు అని చెప్పిన కాన్సెప్ట్ లేదు. అంటే అంత బలంగా, అంత చారిత్రకంగా నేను, ఎందుకంటే ఇప్పుడు బత్తాయిలకి ఇది అర్థం కాదు, వాడికి మహిమలు మాయలు నమ్ముకొని తిరిగే వాళ్ళకి ఈ చరిత్ర అర్థం కాదు. కాబట్టి చరిత్రకారులు కూడా పుస్తకాలు చదివి వాళ్ళు ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీని ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంది, పుస్తకాలు కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఏళ్ల తరబడి పిహెచ్డి స్కాలర్స్ కూడా చదివి ఆ పుస్తకాలు పర్ఫెక్ట్ ఉన్నాయంటే ఎంత పర్ఫెక్ట్గా నేను సేకరించి రాసింటాను. కాబట్టి ఇలా పుస్తకాల మీద నేను చేసుకుంటూ ముందుగా, అలాగే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఏదో అనుకోవచ్చు కోట్ల రూపాయలు వస్తాయని, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని పొరపాటు. అది నేను చాలా, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా, అంటే మీరు చాలా ఊహించుకుంటారు. ఈ బత్తాయి గాళ్ళకి ఎక్కలేని పిసుకుంటారు. ఇప్పుడు ఎబ్బా వీనికి ఎవడో వచ్చినాడు, ఎన్ని కోట్లు ఇస్తారో డబ్బులు వీనికి. చూడు, మొదటి పుస్తకం చదువుతున్న ప్రతి మాట నిజమే. అయితే ఇక్కడ
వీనికి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎవడో వెనక నిలబడ్డాడు వానికి ఏం లేదురా బత్తాయి గలరా, మీరు పిసుకొని సావకండి. ఇక్కడ విషయం ఏంటిదంటే, మనకి ఎగ్జాంపుల్ మీకే బత్తాయి గలగా చెప్తా, ఎందుకంటే మీకు బుర్ర తక్కువ, ఆలోచన తక్కువ, మీకు ఉండదు ఒకటే. అది చెట్టుకి పాలు కాడుతున్నాయంటే అదేదో దానికి వేప చెట్టుకి పాలు కాడుతుంటే మహిమ అంటారు. ఏం చెప్పాలా? విగ్రహం పాలు తాగుతుందంటే మహిమ అంటారు. మేము విశ్వాసాన్ని తప్పు, అంధవిశ్వాసం తప్పు కదా. నువ్వు దేవుడిని మొక్కుకో, తప్పే ఉంది. ఒక విగ్రహం దగ్గర పోయి మొక్కుకో, అది నేను తప్పలేదు. కానీ వాడు ఎవడో ఒక ఇట్లా నిప్పు రాజేసి రకరకాలుగా గారడి విద్యలు చేసి వాడి పోయి మోకరిల్తారు. వాడు ఎవడో ఇక కింద అది కనపడకుండా గోచిపట్టుకొని తిరుగుతున్నాడు వాడు నార్త్లో. వానెంపడి గన్మ్యాన్లు పోలీసు వ్యవస్థ తిరుగుతుంది. ఏం చెప్పాలా? ఏ చెప్తా కొట్టాలా వీళ్ళని? అంత కోపం వస్తుంది. అంటే ఒక అజ్ఞానము. విశ్వాసము నేను తప్పు పడతలేను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పూజ ఎవరైనా ఆరాధన తప్ప. మేము కూడా బౌద్ధిస్టులం అంతా బోధిసత్వాలకి ఆరాధన ఉంటుంది, అంటే గుణాలకు ఆరాధన ఉంటుంది. అవన్నీ మీరు కొలిచేవన్నీ బోధిసత్వ శిల్పాలే. ఆరాధన వేరు, కానీ అంధవిశ్వాసం వేరు. విశ్వాసాల్లో అంధవిశ్వాసం అంటే వాడు ఎవడు ఒక మానవ నిమిత్త మాత్రుడు, వాడికి జ్ఞానం లేకుండా అలాగే అన్ని తినేవన్నీ పౌష్టిక ఆహారాలన్నీ నదుల్లో వాడేసి అది మహిమ, అది భక్తి అంటే ఎట్లయితుంది? సో ఇవన్నీ ఇట్లా ఉంటుంది. వీళ్ళకి మనకు అర్థం కాదు, వీళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. అంటే దాంట్లో పోవాలంటే ఒక తరం పోవాలి. అంటే ఇప్పుడు మొదలైంది అంటే 1000 సంవత్సరాల అజ్ఞానం ఒక పూటతో పోదు కదా, నేను అది చెప్తున్నా. ఒక పూటతో పోదు, ఇది మెల్లిగా పోతుంది. సో ఇక్కడ ఈ డౌట్ కూడా, ఇక్కడ ఈడు ఏదో సినిమా తీస్తున్నాడు, వీని దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, వీని వెనుక సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ బత్తాయిలు ఆరెంజ్ పిసుకుని ఉంటారు. నేను ఏం చెప్తా అంటే అది ఏం లేదు. నేను ఆల్రెడీ బాగా గుర్తుపెట్టుకోండి, నేను 20 ఏళ్ళ కిందట 1998 నుంచి నేను సినిమాల థియేటర్లు లీజ్ తీసుకొని గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మినీ ఆనంద థియేటర్ కనబడుతుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మినీ ఆనంద్ థియేటర్ని లీజ్ తీసుకొని నడిపిన. అసలు యాక్చువల్ అంటే అప్పటికే 6 లక్షల రూపాయలు నా దగ్గర ఉంటే నా మిత్రులతో కలిసి సినిమా ఓసినామర్దల సుమను సౌందర్య ఓసినామర్దల సినిమా సబ్జెక్టు సినిమా తీయాలని డిసైడ్ అయిపోయినాం మేము. డిసైడ్ అయిపోతే దానికి బడ్జెట్ ఎక్కువైపోయి సరిపోదు మాకు అని చెప్పి ఏదో థియేటర్ ఫీల్డ్లోకి దిగినాం. ఎటు తిరిగిన డబ్బే కదా మనకు వచ్చేది, అంత కష్టపడి ప్రొడక్ట్ తయారైన సినిమాని చూపించుకుంటే బెస్ట్ కదా అని థియేటర్లోకి దిగాం. రాణిగంజ్లో అన్ని డిస్ట్రిబ్యూటర్లు అన్నీ తెలుసు. నేను తిరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఇప్పటికి కూడా ఎన్నో కళలతోని పల్లెల నుంచి సినిమా అవకాశాల కోసము, టాలెంట్ కోసము ఫిలిం నగర్లో, కృష్ణానగర్లో చూస్తే టీ హోటల్ దగ్గర టాలెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమందో. ఒక్క అవకాశం ఇవ్వండి, అన్నం పెట్టండి, అవకాశం ఇవ్వండి అనే వాళ్ళు ఎంతమందో. నేను కాటికాపురి శివారెడ్డి వెబ్ సిరీస్ తీసినప్పుడు ఒక్కరు ₹1 ఇవ్వలేదు. వాళ్ళే ఛార్జీలు పెట్టుకొచ్చి షూటింగ్కి వచ్చి పాల్గొన్నారు, షూటింగ్ చేశారు. అంటే ఇక్కడ మనకి వాళ్ళకి ఏం చేస్తామంటే అవకాశం ఉంది, పాత్ర ఏమో రేపొద్దున సక్సెస్ కావచ్చు. ఇప్పుడు ఒక్క రీల్తో రాత్రికే స్టార్డమ్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎట్టుంది తెలుసా? ఒక పట్టుకోవాలా. ఇప్పుడు మోనాలిసా అమ్మాయి, పూసలు అమ్ముకున్న అమ్మాయిని తీసుకొచ్చి స్టార్కి చేసి పారేసి, ఒక ఆమె ట్రైన్లో ఒక ముసలామె పాటలు పాడుతుంటే తీసుకొచ్చి ఆమెని సింగర్ చేసి పాడేసరి. ఒక్క సీన్ చాలు. ఒక పెరుగు పచ్చడి ఆంటీ ఆ మీద ఒక కేక్ వేసిన పదానికి ఆ కేక్ అనే ఆమెకి ఈరోజు కేక పుట్టిస్తుంది. అంటే ఆమె డబ్బు సంపాదించుకునే దారి వెళ్తుంది. అంటే ఇక్కడ టాలెంట్ కోసం చాలా మంది అమ్మాయిలు ఇంట్లో కూర్చొని రీల్స్ చేస్తుంటారు. ఎందుకోసం చేస్తుంటారంటే ఏ సినిమా డైరెక్టర్ మమ్మల్ని పిలుస్తాడా? ఇప్పుడు అమ్మాయి కోర్టు సినిమాలో ఉన్న హీరోయిన్ అమ్మాయి కేవలం ఒక రీల్స్ వల్లనే హైలైట్ అయింది. ఇంకొక ఆమె ఎవరో భూపతి అనే అమ్మాయి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆమె స్టార్డము, ఆమె చేతులారనే మేము చికెన్ తినాము, మటన్ తింటాం, చికెన్ తినవాళ్ళు బీదవాళ్ళు అని ఒక చిన్న వర్డ్తోని మళ్ళీ తన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆమె కేవలం ఒక స్టెప్తోనే హైలైట్ అయింది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ప్లాట్ఫాము, ఎవరినైనా టాలెంట్ ఎక్కడో చోట తగులుతుంది అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది. నేను కేవలం రచయితలు కావాలి, నాకు ఒక సబ్జెక్ట్ తయారు చేస్తున్నా అంటే ఎంతమందో నాకు వాట్సాప్లో కన్నా నేను మంచి స్క్రిప్ట్ తయారు చేస్తా, నువ్వు కంటెంట్ నాకు ఇవ్వండి, మూల కథ నాకు ఇవ్వండి, నేను తయారు చేస్తాను ఎంతమందో నా దగ్గరికి వచ్చారు. నేను నటినటులు కావాలి అని చెప్తే ఎంతో మంది అని ఏం చేయాలి, నటినటులు కావాలి,
నాకు మంచిగా ఇప్పుడు ఒక రాముడు పాత్రలో కనపడాలంటే మంచి బోధిసత్వ రాముడుగా మంచి ఉండాలి, మంచి ముక్కు చక్కగా గ్లామర్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకున్నాం అనుకో, మేము పెడితే చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు ఎంతో మంది సార్ నేను చేస్తాను అని ముందుకు వచ్చే మూమెంట్ ఉంది. చెప్తున్న బత్తాయి గలరా మీకే, ఇందులో పెట్టుబడి ఏముండదు. అవకాశాల కోసం సినీ ఫీల్డ్లో కృష్ణనగర్లో ఎంతో మంది ఎదురు చూస్తున్న మూమెంట్. నేను ఒక ప్లాట్ఫామ్గా నేను ఒకటి మీకు అవకాశం ఇస్తున్నా. ఇది సక్సెస్ అయింది అనుకో, ఏమో రేపొద్దున మీకు ఫ్యూచర్లో ఇంకో అవకాశాలు రావచ్చు. వాళ్ళకు తెలుసు ఆ విషయం. అట్లా చాలా మంది మీకు తెలుసు చాలా సినిమాలలో ఎదురిచ్చి డబ్బులు ఇచ్చేసి క్యారెక్టర్లు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మీకు చాలా మందికి లోపలికి వెళ్తే ఒక్క స్టార్డమ్ పట్టుకుంటే తర్వాత మళ్ళీ వాడిని కోట్లు వానింట పడాల్సిన కాల్ షీట్ల కోసం. అయ్యా ఒక్క కాల్ షీట్ అప్పుడు నీకు అవకాశం ఇచ్చినా కదంటే అవన్నీ తర్వాత అంటారు. అంటే ఇప్పుడు క్లిక్ కావాలంతే. క్లిక్ కావడానికి ఎదురు డబ్బులు ఇచ్చి షూటింగ్లు నాకు మంచి హీరో పాత్ర ఇస్తావా, నేను సగం పెట్టుబడి పెడతా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో. కాబట్టి ఇక్కడ సినీ ఫీల్డ్ గురించి నాకు బాగా పట్టుంది. దాంట్లో దిగి చేతులు కాల్చుకొని 6 లక్షలు పోగొట్టుకొని థియేటర్లు నడిపి సినిమాలు తెలియక ఎట్లా వేయాలో తెలియక చేతులు కాల్చుకొని లాస్ట్కి చివరి రెంట్లు కట్టలేకపోతే ఆర్ నారాయణమూర్తి ఆయన స్నేహ చిత్ర కంబైన్స్ ఆయన కలిసి నాకు ఒక వారం రోజులు 10 రోజుల పాటు సినిమాలు ఫ్రీగా నడుపుకొని చెప్పి బాక్సులు ఇస్తే అప్పుడు ఆ కలెక్షన్లతోనే కూలన్న చీమల అన్ని సినిమాలు వేసి ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో రెంట్ కట్టేసి థియేటర్ రెంట్ కట్టి సమర్పయామి అని చెప్పేసి నేను బయటకు వచ్చేసిన. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే నేనేం చెప్తాను, సినిమా పైన నాకు అనుభవం ఉంది, అవగాహన ఉంది. సో ఇంకొకటి, నాకు ఎవరో ₹1,00,00,000 నాకేమీ ఎవరు వెనకలేరు. మీరు నిరంతరము నా అకౌంట్లు మీకు పెడుతూనే ఉంటాను. ఒకవేళ నేనేం చేస్తున్నా అంటే దీన్ని తీయడానికి దీని మీద ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉండి పట్టు ఉండి లేకపోతే ఇంకా దీని మీద సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్తా ఖచ్చితంగా. ఎందుకంటే కనీసం మినిమం మెయింటెనెన్స్కు డబ్బులు పెట్టుకోకపోతే సినిమా తయారవుతుంది కాదు కదా. ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళని బహుజన సిద్ధ ఫిలాసఫర్లు కాస్త డబ్బు సంపాదించుకొని ఉన్న వాళ్ళ దగ్గరికి అయ్యా ఈ సినిమా తీయాలనుకున్నాను కాస్త మీరు సపోర్ట్ చేయండి అనేది ఖచ్చితంగా వెళ్తా. ఇది క్లారిటీ. సో ఇక్కడ దీనికి ఏదో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇప్పుడు 100 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు నువ్వు 2-3 కోట్లు కూడా ఖర్చు పెట్టలేవు. 2-3 కోట్లు కూడా కాదు, అది కేవలము సినిమా స్క్రీన్ ప్లే మొత్తం ఫ్రీగానే తీస్తా. కేవలము అది ఓటీటీ ప్లాట్ఫామ్ రావడానికి కొంత మాకు రెవెన్యూ అంటే మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి దానికి సంబంధించిన వాడి కెమెరామ్యాన్లకి అయితే డబ్బులు ఇవ్వాల్సిందే. కెమెరామ్యాన్ ఫ్రీగా చేయడు కాబట్టి కొన్ని ఉంటాయి, వాటికన్నిటికీ నేను ఏదో ఫండ్ రైజ్ చేసుకొని సినిమా తీస్తా. నేను చెప్తున్నా కదా సినిమాని అయితే ఖచ్చితంగా చేస్తా. సో ఇక లాస్ట్కి మీకు చెప్పేదంటే ఈ వార్నింగ్లు ఇవన్నీ నాకు కొత్త కాదు. ఇది ఈరోజు మీకు చెప్తున్నా అంటే కేవలం అనలోపలే వార్నింగ్లు మొదలవుతున్నాయంటే ఇంకా ముందు ముందు ఎంత జరుగుతుందో అయినా కూడా ఐ డోంట్ కేర్, నేను సిద్ధంగానే ఉన్నాను. ఈ లైవ్ ద్వారా మీకు చెప్పేది అంటే మిత్రులరా, ఈ లైవ్ చూసిన వాళ్ళందరూ మన ఫాలోవర్స్, నేను ఇప్పటి వరకు బౌద్ధ అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాను, అది ఆపను. ఇది ఒక పార్ట్, అంటే నా అన్వేషణ కొనసాగిస్తూనే ఇది కూడా చరిత్రని కథల రూపంలో మనము దీన్ని చరిత్ర తీసుకొచ్చి మనం చెప్పాలి. అది అందరికీ ఇందులోకి వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్కరు చూడాలి, ఏది వాస్తవం ఏది నిజం అని తెలుసుకోవాలి. కాబట్టి ఇది మనం చేయకపోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతాం. వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారంటే తప్పు. మన తెలుగు రాష్ట్రాలలో ఎన్టీ రామారావు పౌరాణిక సినిమాలు తీసి ఇప్పటికి కూడా మైండ్లోంచి ఈ పౌరాణిక కాన్సెప్ట్, తమిళనాడులో ఆ సినిమాలు లేవు కాబట్టి తమిళనాడులో జ్ఞానవంతంగా సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు వాస్తవ సినిమాలు తీస్తారు. కేరళ వాళ్ళు వాస్తవ సినిమాలు తీస్తారు. మన వాళ్ళు కొడితే సుమాలు ఎగిరిపోతుంటాయి అంటే అన్ని ఊహాతీతమైన సినిమాలు తీస్తుంటారు. స్తంభాలు ఎగిరిపోతాయి, ట్రైన్లు ఆగిపోతుంటాయి, హెలికాప్టర్లు కింద పడిపోతుంటాయి కొడుతుంటే. అంటే అంత ఒక మనిషి వాస్తవానికి వాస్తవ దూరానికి వాస్తవం దగ్గరే సినిమాలు ఉండవు. వాళ్ళు చేసే సినిమాలన్నీ మన వాళ్ళు చేసేవి. కాబట్టి ఆ ఫోబియా మనలోంచి మన వాళ్ళని బయటపడేయాలి, వాస్తవంలోకి తీసుకురావాలి. మనం చేసే ప్రయత్నం అది మన నుంచి సాధ్యమవుతుందా మారుతుందా లేదు కానీ ప్రయత్నం చేయాలి. సో నేను ప్రయత్నం చేస్తున్నా వాస్తవ చరిత్రని. అందుకే చెప్తున్నా నేను ఎందుకు ధైర్యంగా ఉన్నా,
ఇంత పెద్ద కాన్సెప్ట్ని, ఇంతమంది విశ్వాసకులు ఉన్న కాన్సెప్ట్ని నువ్వు ఎట్లా దీన్ని తీస్తావంటే, నేనేమి ఎంత పెద్ద ఉన్నది కాదు, నా దగ్గర చరిత్ర ఉంది, వాస్తవం ఉంది. నువ్వు ఏ కోర్టుకు పోయినా నేను గెలుస్తా, నువ్వు ఏ కేసు పెట్టినా గెలుస్తా, నేను గ్యారంటీ చెప్తున్నా. నేను కరెక్ట్గానే చరిత్రనే చెప్తా, ఇంకొకటి ఏం చెప్పను, చరిత్రనే చెప్తాను. మీరు నా సినిమాని ఎంత డిస్టర్బ్ చేయాలనుకుంటే అంత పబ్లిసిటీ అవుతుంది నాకు. ఎందుకంటే నేను తీసేది వాస్తవం. నా దానికి ప్రూఫ్లు లేవు, నువ్వు మత ద్వేషాన్ని రెచ్చగొడుతున్నావు అని మీరు ఎన్ని పదాలు వాడినా కూడా నా దగ్గర కరెక్ట్ కంటెంట్ ఉంటుంది, చరిత్ర ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను రెచ్చగొట్ట కొద్దీ ఇంకా నాలో బలం పెడుతుంది, గోడ కొట్టిన బంతి వలె నేను ముందుకు వస్తుంటా, కానీ ఆగేదైతే ఉండదు. సో మిత్రులరా, ఒకవేళ నన్ను మీరు ఏమైనా డిస్టర్బ్ చేసినా నాతో ఆగేది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నార్త్లో మొత్తం అన్వేషకులు పెరుగుతున్నారు. రాంగ బౌద్ధ భిక్షువులు కూడా ఈ మధ్య స్టాండ్ మార్చుకున్నారు. వాళ్ళు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి చరిత్ర చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏదో అడ్డుకట్టేయాలా, వీళ్ళు భయపించో లేకపోతే వార్నింగ్లు ఇచ్చి ఆపాలని కూడా మూర్ఖత్వం ఉందా. ఇప్పుడు మీరు చేయాల్సింది నష్ట నివారణ ఏంటిది? ప్రజలకు నచ్చజెప్పుకొని ఏది వాస్తవం ఏది అబద్ధం చెప్పే రోజులు వస్తుంది. ఇంకా వేరే మార్పులు లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆపేస్తే ఆగిపోతుంది చేస్తే కాదు, ప్రజలలో మెల్లిమెల్లిగా మార్పు వచ్చేంత వరకు మీరు తట్టపుట్ట సర్దుకొని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఓకే మిత్రులరా, థ్యాంక్ యూ నమో బుద్ధయ్. సో ఈ సినిమాకి సంబంధించిన దీనికి ఏం కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏం లేదు. అది మీరు ఒకవేళ నా ఫాలోవర్స్ కూడా నమ్మాల్సిన విషయం ఏంటంటే, అరే శివన్న ఏదో అన్వేషణ ఉండేవాడివి, ఏదో నా సినిమా రేంజ్కి వచ్చావంటే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అనుకున్నాను. నా దగ్గర తొడుక్కోవడానికి కోట్లు కూడా లేవు. ఉండే 2 కోట్లు అప్పుడు ఛానల్, అప్పుడు అవి కూడా అన్నో పట్టవు, అప్పుడు సన్నగా ఉంటాయి, కోట్లు కూడా లేవు నా దగ్గర. కాబట్టి నా దాంట్లో అంతా 1000-2000 బ్యాలెన్స్లే ఉంటాయి. మరి సినిమా తీస్తావు అన్నా అంటే చెప్తున్నా కదా, ఇప్పటి వరకు లైవ్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. సో వివరంగా నేను సినిమా అయితే తీయగలుగుతాను. దానికి కొంత మినిమం బ్యాలెన్స్ ఖర్చులు అయితే అవసరం ఉంటాయి. అది మాత్రం అయితే ఖచ్చితంగా నేను ఫండింగ్కి వస్తాను, మన మిత్రులకి అందరికీ వస్తాను. ఇది క్లారిటీ మిత్రులరా. సో ఈ లైవ్ చూసిన వాళ్ళకి మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లు పెట్టండి. చాలా మంది వచ్చారు పోతున్నారు, లైవ్లో చూస్తున్నా, వస్తున్నారు పోతున్నారు. ఇంకా తర్వాత కూడా కామెంట్లు పెడితే నేను దానికి రిప్లై ఇస్తా, లేకపోతే తర్వాత ఇంకొక లైవ్ గాని ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు. నమో బుద్ధయ్.